హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ నేను వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదే ఓట్స్ ఇడ్లీ. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకి, కొంతమంది పిల్లలు ఇడ్లీ డెడ్లీ అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఓట్స్తో వెజిటబుల్ ఇడ్లీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇది డయాబెటిక్ పేషెంట్లకి డైలీ కనుక ఏదో ఒక రూపంలో ఓట్స్ ఇచ్చారంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా ఓట్స్ ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు ఓట్స్ తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్ ఓట్స్, మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారబెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10 బీన్స్ని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు లైట్గా పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదండి, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మన ఇడ్లీ వేసుకునే బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఈనోన్ కానీ బేకింగ్ సోడాని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ముందుగా కొబ్బరి చట్నీ కోసం ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, అలాగే 1 ఇంచ్ అల్లాన్ని చెక్కు తీసి వేసుకోండి. ఇందులోనే 5-6 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీంతో పాటుగా నేను ఒక మంచి టేస్టీ పుదీనా చట్నీని కూడా చూపించబోతున్నానండి. ఈ 2 చట్నీల కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ కోసం 1 కప్పు పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చెక్కు తీసి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు చక్కెర, 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకొని అవసరమైతేనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రీన్ చట్నీ ఓట్స్ ఇడ్లీ కాంబినేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీని అయితే అస్సలు మిస్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 చట్నీలకి పోపును రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఓరెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి చట్నీ అలాగే గ్రీన్ చట్నీలోకి వేసేసుకోండి. మనకి పిండి నానబెట్టుకునే టైంలోనే ఈ చట్నీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాబట్టి మనకి టైం అనేది ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు అనమాట. చట్నీలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇడ్లీని రెడీ చేసుకుందాము. మనం నానబెట్టుకున్న ఇడ్లీ పిండి 20 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇది కొద్దిగా గట్టిపడింది అనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కొంచెం లూజ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, కొద్దిగా వేసుకుంటూ కరెక్ట్గా కలిపేసుకోండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని కనుక అప్లై చేసినట్లయితే మనకి ఇడ్లీలు అనేది చాలా ఈజీగా ఊడొస్తాయండి. ఓట్స్ ఇడ్లీ కాబట్టి ఇవి కొంచెం స్టిక్కీగా అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పుని ఒక్కొక్కటి పెట్టుకోండి. ఇది జస్ట్ గార్నిషింగ్ కోసమండి, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్న ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసి ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకుందామండి. నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ని ఇడ్లీ కుక్కర్లో వేసేసి బాయిల్ చేశానండి.
ఇవి మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నైఫ్తో కనుక గుచ్చి చూసినట్లయితే నైఫ్కి అంటుకోకుండా ఉందంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసేసి 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసి తీసినట్లయితే ఇడ్లీ అనేది చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయండి. వీటిని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇడ్లీ అనేది చాలా మెత్తగా స్పాంజీగా వచ్చాయి. వీటిని వేడివేడిగా మనం రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి చట్నీ, గ్రీన్ చట్నీ తోటి సర్వ్ చేసుకోండి. మీరు కావాలంటే వీటితో పాటుగా సాంబార్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇడ్లీ అనేది టెక్స్చర్ ఎలా వచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వచ్చాయి. మరి మీరు కూడా ఇడ్లీని ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.